మాటలొచ్చు అంటే సభలో అసెంబ్లీలో మాట్లాడడం తెలియదు వాళ్ళది అదొక సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకోటి వాళ్ళందరూ కూడా ఒక రకంగా సార్ అనుకునే మనస్తత్వమే తప్పించి అదేం జగన్ గారు ఇదేం పద్ధతి మనం కూర్చుందాం అనే అంతటి చనువు ఉన్నోడు ఎవడు లేరు అక్కడ అది సమస్య దానివల్ల కూడా ప్రాబ్లం అయ్యి అంటే అప్పుడంటే తెలుగుదేశం పార్టీకి 22 మందే ఉన్న ఒక పయ్యావుల కేసు నిమ్మల రామానాయుడు అచ్చెన్నాయుడు కొంచెం నోటు బలం ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు మాట్లాడారు ఇక్కడ చూసుకుంటే జగన్ తప్ప ఇంకెవరూ లేరు రేపొద్దున మాట్లాడాలన్నా ఎవరు మాట్లాడతారనేది కూడా ఒక ప్రశ్న దానివల్ల ఏమన్నా తగ్గారా ఇప్పుడు మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చంద్రశేఖర్ గాని పెద్దిరెడ్డి గాని అమర్నాథ్ రెడ్డి గాని మాట్లాడగలరు సమస్యల్లో ఏంటంటే పార్టీ విధాన నిర్ణయం తీసుకోవాలి మనం గట్టిగా మాట్లాడాలా టాపిక్ ఉండాలా రీసెర్చ్ వర్క్ ఉండాలా తెలుగుదేశానికి అదంతా ఉంటుందో లైబ్రరీ సిస్టము అంతా కూడా జగన్ దగ్గర కూడా ఉండేది ఇదివరకు ఇప్పుడు ఉందో లేదో తెలియదు ఇప్పుడు ఇంకా హ్యాపీ మొన్న నిండదాకా సీఎం గా చేస్తున్నాడు డాక్యుమెంట్లు అన్నీ ఉంటాయి కూర్చుని చేయడు ప్రజాస్వామ్యంలో నాకు తక్కువ ఇచ్చారు కాబట్టి నేను అసెంబ్లీకి అడుగు పెట్టను అంటే ప్రజలకు అనవసరం ఇంకా 40% ఓట్లు ఇచ్చారు నీకు ఆయనకి ఇచ్చింది 6% ఓట్లే పవన్ కళ్యాణ్ 6% ఓట్లు ఇచ్చిన ఆయన 5 ఏళ్ల పాటు కూర్చుని కొట్టుకోగా అప్పటికి ఉన్న ఒక్క ఎమ్మెల్యే అవతలకి వెళ్ళిపోయి మాట్లాడకపోతే కూడా కంటిన్యూగా కొట్లాడినటువంటి మనిషిని చూసి